వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ. విశాఖపట్నం అనగానే పర్యాటకులకి గుర్తొచ్చేది బీచ్, అదేవిధంగా పలు ప్రాంతాలు. ఈ పలు ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రాంతం వచ్చేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది కైలాసగిరి. కైలాసగిరిలో ప్రతి ఒక్కటి సందర్శకుల్ని ఎంతో మెప్పిస్తుంది. ఉదాహరణకి శివపార్వతుల విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ పార్క్స్ కానీ, గార్డెన్స్ అవని, అదే విధంగా వీటన్నిటిని కలుపుకొని ఒక ట్రైన్ ఒకటి మొత్తాన్ని కవర్ చేస్తూ ఒకటి తిరుగుతుంది. గతంలో చాలా హడావుడి చేసింది ఈ ట్రైన్, పర్యాటకుల్ని ఎంతో మెప్పించింది. మొత్తం పర్యాటక ప్రాంతం ఏదైతే కైలాసగిరిలో చూడాల్సిన గార్డెన్స్ అవని, పార్క్లు అవని, వ్యూ పాయింట్స్ అవని, ఇలా పలు రకాల చోట్లని మొత్తాన్ని కవర్ చేస్తూ కైలాసగిరి మొత్తం ఒక రౌండ్ వేసుకొని చివరిగా ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి ఆగుతుంది ఈ ట్రైన్. అయితే అలాంటి ట్రైన్ ప్రస్తుతం చతకలబడిపోయి ఒక మూలన పడి ఉంది. గత కొన్ని రోజులుగా ఈ ట్రైన్ వాడకంలోకి లేదు. ఈ ట్రైన్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఎలా ఉందో. మొత్తం అద్దాలన్నీ విరిగిపోయి, సీట్లన్నీ ఊడిపోయి, ఎక్కడికక్కడ తుప్పు పట్టేసి ఒక మూలన పడి ఉండడం చూస్తున్నారు. అయితే ఈ ట్రైన్ ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు మళ్ళీ తిరిగి విఎంఆర్డిఏ వారు మళ్ళీ ఇది వాడకంలోకి తేవట్లేదు చూసుకుంటే, దీనికన్నా ముందు సందర్శకులు ఎలా ఉండేవారు, ఎలా ఈ ట్రైన్లో తిరిగేవారు అంటే ముసలి వాళ్ళు అవని, అదేవిధంగా పిల్లలకి ఈ ట్రైన్ అన్నది ఒక ఎమోషన్గా మారిపోయింది. గతంలో మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ట్రైన్ ఎక్కడానికే కైలాసగిరి వచ్చేవాళ్ళమి. మరి ముఖ్యంగా వైజాగ్ ఇరు ప్రాంతాల్లో ఉండేవారు. కైలాసగిరి అనగానే కైలాసగిరి మొత్తం నడవలసి వస్తుందేమో అన్న అభిప్రాయంతో ప్రస్తుతం వాళ్ళు అలా ఉంటే, కానీ గతంలో మాత్రం కైలాసగిరి అనగానే ట్రైన్ ఉంది, ప్రతి ఒక్క ప్రాంతాన్ని హ్యాపీగా ట్రైన్లో కూర్చొని తిరగచ్చు అనే ఉద్దేశంతో కైలాసగిరికి ఎక్కువగా సందర్శించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ ట్రైన్ వాడకంలో లేకపోయేసరికి ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్తగా త్రిశూలం అని ఒక వ్యూ పాయింట్ ని కూడా పెట్టడం జరిగింది. త్రిశూలం వ్యూ పాయింట్ కి మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా రోడ్డు మార్గంలో మీకు స్టార్టింగ్ గేట్ దగ్గర ఏదైతే బళ్ళన్నీ ఆపేసి ప్రజల్ని లోనికి వదులుతా పర్యాటకులు నడుచుకుంటూ దాదాపు 2 కిలోమీటర్లు ఆ వ్యూ పాయింట్ వరకు వెళ్లాల్సి వస్తుంది. అంటే ఈ ట్రైన్ ఉండుంటే సగం దారి కవర్ చేసేదేమో. అయితే ఏదేమైనప్పటికీ ఈ ట్రైన్ లోన మొత్తం మీరు చూసుకుంటే అద్దాలన్నీ పగిలిపోయి ఉన్నాయి. అయితే సందర్శకులు ప్రస్తుతం ఏం కోరుకుంటున్నారు అన్నది చూసుకుంటే, గతంలో ఏదైతే సందర్శకులందరినీ మెప్పిస్తూ ఆహ్లాదాన్ని పంచే ఈ ట్రైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తిరిగి వాడకంలో తెప్పించండి, మళ్ళీ విఎంఆర్డిఏ వారు ఈ ట్రైన్ని మళ్ళీ వాడకంలో తెప్పించాలని ప్రజలు, పర్యాటకులు, ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క సందర్శకులు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, VBC ONE TV, విశాఖపట్నం.